హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ స్ట్రాప్స్. సో ఈరోజు అయితే నేను ఒక మంచి బ్యూటిఫుల్ గార్లాండ్ని తయారు చేద్దాం అనుకుంటున్నా. బట్ నాట్ విత్ ఫ్లవర్స్ అనమాట. లెఫ్ట్ ఓవర్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, వాటన్నిటితో కలిపేసి ఈరోజు అయితే నేను గార్లాండ్ తయారు చేద్దాం అనుకుంటున్నా. అయితే ఇంట్లో ఏంటంటే మాకు స్టిచ్చింగ్ మిషన్ కూడా ఉంది, అంటే టైలరింగ్ కూడా చేస్తామన్నమాట. సో అందుకే ఇన్ని క్లాత్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో అందుకే ఏదన్నా దాన్ని మళ్ళీ యూజ్ చేద్దాము అనేసి వేస్ట్ చేయకూడదు అనేసి చూస్తే ఇవన్నీ దొరికినాయి. సో మనం ఏం చేయాలంటే ఇవి నీట్గా అరేంజ్ చేసుకోవాలి 1 by 1. ఎందుకంటే 1 by 1 ఎందుకు అరేంజ్ చేసుకుంటున్నా అంటే ఒక్కసారి కట్ చేస్తే అన్ని కలర్స్లో మనకి ఈజీ అవుతుంది అనమాట. ప్రాసెస్ అనేది ఈజీ అవ్వడం కోసం 1 by 1 నేనైతే అరేంజ్ చేస్తున్నా. సో ఆ వెంకిల్స్ కూడా లేకుండా కొంచెం నీట్గా చేసుకోనేసి అయితే నేనైతే ఇప్పుడు దాన్ని అయితే కట్ చేస్తాను. అంటే మన ఇష్టం అనమాట. గార్లాండ్ ఎంత లెంత్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి అన్న దాని మీదనే మనమైతే ఇప్పుడు గార్లాండ్ అయితే తయారు చేసుకుంటాం. సో నేనైతే ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నా. కార్డ్బోర్డ్ని ఏం చేస్తున్నా అంటే నేనైతే విడ్త్ ఎంత తీసుకున్నా అంటే 4 centimeters తీసుకున్నాను. అలాగే లెంత్ వచ్చేసరికి 5 centimeters తీసేసుకొని నేను ఒక రౌండ్ షేప్లో చిన్న క్యూట్ కార్డ్బోర్డ్ని అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. అంటే లైక్ మెజర్మెంట్స్ కంప్లీట్లీ యువర్ విష్ అనమాట. ఎందుకు యువర్ విష్ అన్న అంటే లెంత్ విడ్త్ అనేది ఎంత పెద్దగా ఉండాలి, గార్లాండ్ అనేది మనకి ఎంత విడ్త్లో ఉండాలి అనేది మీ ఇష్టం. సో అకార్డింగ్ టు దట్ మీరైతే కట్ చేసేసుకోవచ్చు. ఇలా నేనైతే ఆ కార్డ్బోర్డ్ సైజెస్లో నేనైతే మార్క్స్ అయితే అరేంజ్ చేసేసుకొని ఇప్పుడైతే వాటిని అయితే కట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇట్లా డిఫరెంట్ ఆర్ట్స్ కానీ లేకపోతే క్రాఫ్ట్ కానీ అంటే లైక్ నేను ఎలా చేయాలనుకుంటా అంటే మ్యాక్సిమం వేస్టేజ్ అయిన మెటీరియల్ ఉంటుంది కదా, దాంతో అంటే ఆల్రెడీ అది ఉంది కొంచెం వేస్ట్ అయ్యి ఉంది అంటే దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే నేను దీంట్లో ఏంటంటే చాలామంది కొత్త మెటీరియల్స్ తీసుకొని చేసుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఇలా మనం ఇలాంటివి ఆల్రెడీ యూజ్ చేసిన క్లాత్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం మనకి స్టాక్ ఉంది అనుకుంటే దాన్ని ఏం వాడతలేము అనుకుంటే అవి యూజ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. రీయూజ్ అయినట్టు ఉంటుంది అండ్ దాన్ని కూడా యూటిలైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇట్లాంటివి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. మీకు ఇట్లాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ ఆర్ట్ ఐటమ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. బికాజ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట. సో అందుకే ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటా. చిన్నప్పటి నుంచి అంతే, ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటా. అది ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది, రిజల్ట్ ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, అది ట్రై చేయడం అనేది అయితే ఇంపార్టెంట్ అనమాట. రిజల్ట్ అనేది కంప్లీట్లీ హోప్ ద బెస్ట్ అనమాట. ఎలా వచ్చినా ఐ విల్ సాటిస్ఫై ఫర్ దట్ బికాస్ నేను ట్రై చేస్తున్నా కాబట్టి. సో నేనైతే వాటన్నిటిని షేప్స్లో అయితే ఇలా కట్ చేసేసుకున్నాను. మీరేంటంటే డిఫరెంట్ కలర్స్ని ఒకేసారి అరేంజ్ చేసుకొని దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని కూడా చేసుకుంటే ఇంకా మనకి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. సో నేను అదే షేప్లో మొత్తం క్లాత్ అంతనైతే మార్క్ చేసేసుకొని ఇంకా కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఈ కట్టింగ్కే నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది బికాజ్ మనకి మెటీరియల్ అంతా ఒక్క సైజు లేకపోవడం వల్ల అది కొంచెం కట్టింగ్ దగ్గర కూడా నాకు ఎక్కువ టైం పట్టేసింది. సో నెక్స్ట్ టైం చేస్తున్నా అంటే ఇంకా కలర్ వైజ్ తీసుకొని దాన్ని 2-3 ఫోల్డ్ చేసేసి ఇంకా ఒకేసారి మార్క్ చేసేసుకొని కట్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ని కొంచెం మనం కాల్చాలన్నమాట. ఎందుకు కాల్చాలి అంటే థ్రెడ్స్ బయటికి రాకుండా ఉండడానికి. ఎందుకంటే కట్ చేసిన క్లాత్కి ఖచ్చితంగా థ్రెడ్స్ అనేవి బయటికి వస్తాయి, ఇట్లా యూజ్ చేసేటప్పుడు అవి బయటకు వస్తాయి. సో అవి బయటికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు నార్మల్గా మనం స్కూల్కి రిబ్బన్స్ వేసుకొని వెళ్తాం కదా, వాటికి ఏం చేస్తాం, ఆ రిబ్బన్స్ని కూడా కాల్చుతాం మనం. సో అట్లనే వీటిని కూడా కొంచెం ఈ ఎడ్జెస్ అన్ని కాల్చితే ఏమవుతుందంటే ఆ థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి. మళ్ళీ మనం ఈ గార్లాండ్ని ఏంటంటే వాష్ చేసేసుకోవచ్చు. అంటే 2-3 days అయిన తర్వాత ఓకే కొంచెం మన డస్టీగా అనిపిస్తే వాష్ చేసుకున్నా కూడా మనకి థ్రెడ్స్ బయటికి రాకుండా ఉంటాయి. సో దానికోసం అనేసి నేనైతే వీటిని కూడా ఇట్లా అగరబత్తి తీసుకొని నేనైతే ఎడ్జెస్ని మొత్తం కాల్చుతున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే మంచి యూజ్ ఉంటుంది, అలాగే దాని క్లాత్లో ఉన్న థ్రెడ్స్ కూడా బయటికి రాకుండా ఉంటాయి. ఇటువంటి టిప్స్ని మీకు నచ్చితే డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇలానే మీరు కూడా చేస్తే చెప్పండి. ఎందుకంటే చిన్నప్పుడు కూడా రిబ్బన్స్ని కాల్చుకొని పెట్టుకునే వాళ్ళం కదా మనం కూడా రిబ్బన్ వేసుకునేటప్పుడు. అది రీజన్ ఎందుకో ఇది కూడా సేమ్ రీజన్. సో అందుకే నేనైతే అన్ని కాల్ చేసి నేనైతే అలా యూజ్ చేశాను అనమాట. ఇది కూడా చాలా టైం పట్టేసింది బికాజ్ చాలా చిన్న సైజెస్ కాబట్టి ఎక్కువ టైం పట్టింది. సో నేనైతే ఒక వైట్ థ్రెడ్ ఉంటుంది కదా పూలు కుచ్చేది, ఆ థ్రెడ్ని తీసేసుకొని ఒక 2 rounds వేసేసుకొని పెద్ద సూది ఉంటుంది కదా పూలు కుచ్చే సూది, అలాంటి సూది తీసుకోండి బికాజ్ ఈజీ ఉంటుంది. క్లాత్ కాబట్టి మనకి కొంచెం
హార్డ్గా పడుతుంది కాబట్టి ఇట్లాంటి సూదులు తీసుకుంటే ఈజీ అవుతుంది అనమాట. సో నేను ఇది తీసుకున్నాను కదా, దాన్ని ఒక 2 ఫోల్డ్స్ ఇలా చేసేసుకొని ఆ సూదికి ఇలా కుచ్చేసుకుంటే మనది అనేది రెడీ అయిపోతుంది. కాకపోతే ఇట్లా మనకి డిఫరెంట్ గార్లాండ్ టైప్లో రావాలి కాబట్టి మనం ఈ ఫోల్డింగ్స్ ఏవైతే చేస్తున్నామో అవి డిఫరెంట్ యాంగిల్స్లో మనం కుచ్చుకుంటే ఏమవుతుందంటే ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది అనమాట. ఇది చేస్తుంటే నేను వెయిటింగ్ అనమాట, ఇంకెంత టైం పట్టిద్ది లిటరల్గా చెప్తున్నా కదా. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే 2 days పట్టింది. బికాజ్ నేను స్టార్ట్ చేయడమే ఈవినింగ్ 4 o'clock అలా స్టార్ట్ చేసిన. సో అందుకే ఇట్ టేక్స్ టైం అనమాట. మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయండి, కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీటన్నిటికీ. సో నేనైతే ఇలా కుచ్చేసుకొని అలా ఇప్పుడు నేను 3 యాంగిల్స్లో కూర్చాను కదా, అలానే ఇంకొక 5-6 యాంగిల్స్లో వాటిని మనం ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుందంటే అది ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. అలా కంటిన్యూస్గా ఫ్లవర్స్ కూర్చుంటే అది సూపర్ క్యూట్ ఉంది కదా, చాలా బాగుంది. నాకైతే ఇప్పటి నుంచి హ్యాపీ అనిపిస్తుంది అనమాట. వావ్ సూపర్ అనిపిస్తుంది. ఇలాంటి థింగ్స్ చేసినప్పుడు అవి బ్యూటిఫుల్ రిజల్ట్ వచ్చినప్పుడు దానికి ఉండే హ్యాపీనెస్సే వేరు. ఫైనల్లీ నా క్యూట్ క్లాత్ గార్లాండ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ అండ్ నాకు మస్తు నచ్చింది ఇదైతే. అండ్ ఐఎమ్ సో సాటిస్ఫైడ్ అనమాట. ఇలా నేనైతే ఇట్లా గడపకు కూడా పెట్టేశాను పైన. చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ని అందరినీ సబ్స్క్రైబ్ చేస్తూ అలాగే లైక్ చేస్తూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.